ఆకుకూరలు అనగానే చాలా మంది దూరం పోతారు. కానీ వాటిలో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కాదు. మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచే అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అందులో లభిస్తాయి. కరివేపాకును రోజూ కూరల్లో వాడటంతో జిగురు విరేచనాలను తగ్గిస్తుంది. దీనికి కలరా వ్యాధి నియంత్రించే లక్షణాలుంటాయి. కొత్తిమీరను కషాయంగా చేసి పాలు, పంచదార కలిపి తీసుకుంటే నెత్తుటి మూలశంక తగ్గిపోతుంది. అజీర్ణం, గ్యాస్ కూడా తగ్గిపోతుంది. కొత్తిమీర రసంలో పంచదార కలిపి తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది. గంగపాయల కూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఏ, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా లభిస్తుంది. ఐరన్, కాల్షియం బాగా ఉంటుంది. గుంటగలగర ఆకుకూర సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఔషధ గుణాలతో ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కేశ సంరక్షణకు తోడ్పడుతుంది. దీని పచ్చడి, కూరగా చేసుకోవచ్చు. గోంగూరను, ఇందులో రాగి అధికంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే గడ్డలను తగ్గించే గుణముంది. వీటి కాయలతో కూడా పచ్చడి చేస్తారు. రేచీకటి, బోధకాలు వ్యాధిని నియంత్రిస్తుంది. చామాకు కూర జబ్బు పడిన వారికి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. మూలశంక నివారిస్తుంది. ఆకలి పెరుగుతుంది. గాయాలు తొందరగా మానేందుకు ఆకులను వాటిపై కట్టొచ్చు. లేత చింత ఆకు గుండెకు చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. మాంసంతో కలిపి వండుకోవడంతో అధిక పోషకాలు దొరుకుతాయి. చుక్కకూర ఆకలి పెంచుతుంది. అతిసారం, మలబద్ధకం లేకుండా చేస్తుంది. వాంతులను అరికడుతుంది. ఉత్సాహాన్నిస్తుంది. ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పుదీనా ఆకు ఆకలిని పెంచుతుంది. నెయ్యితో ఉడికించి పచ్చడి చేసుకోవడంతో జ్వరంతో నీరసపడిన వారికి ఉత్సాహాన్నిస్తుంది. వాంతులు, ఎక్కిళ్లు పట్టినా తగ్గిస్తుంది. అజీర్ణం లేకుండా చేస్తుంది.